ఇదంతా ఇది ఒక ఎక్సైట్మెంట్ నైట్ టైం. బ్యూటిఫుల్, సింపుల్లీ అమేజింగ్ అండి, ఎక్స్ట్రా ఆర్డినరీ. సో నేను కరెక్ట్ టైంకి వచ్చినట్టే ఉన్నాను. సాయంత్రం వేళలో వచ్చాను. చూద్దాం ఇక్కడ లైన్గా ఏవి ఉన్నాయి అనేది. ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా దీస్ ఆల్ మాన్యుమెంట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్. మహారాజా గాజ్ సింగ్ సెంటోప్ ఇది. సో లోపల తాళం వేస్తుంది కాబట్టి మరి వెళ్ళినా కూడా ఇట్స్ ఆఫ్ నో యూస్. నేను ఓన్లీ బయట మాత్రం కవర్ చేయగలను. చీకటి పడిపోయింది. ఆర్కిటెక్చర్ అనేది ఐ నో ఇట్ విల్ బి బ్యూటిఫుల్, బట్ స్టిల్ ఐఎమ్ షోయింగ్ ద అవుటర్ లేయర్. ఏంటండి ఇది ఇలా అద్భుతంగా ఉంది, వెరీ బ్యూటిఫుల్. సో ఫైనలీ వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ మండోర్ గార్డెన్ అండి. అన్ని కవర్ అయిపోయాయి జోధ్పూర్లో. ఇది ఒక్కటే మిగిలింది ఫైనల్గా. కాకపోతే మీరు నార్మల్ ర్యాపిడ్లో అయితే మీరు సుమారు మీకు 120 నుండి 130 రూపాయలు మొత్తం జోధ్పూర్ అంతా కవర్ చేసుకోవచ్చు ర్యాపిడోలో. బండి అయితే అవసరం లేదు. కేవలం ఈ గార్డెన్కి రావడానికి మాత్రమే 100 రూపాయలు అయితే పడుతుందండి. మరి నేను వెళ్ళడానికి నాకు 74 రూపాయలు పడుతుంది. అంటే మనం ఓవరాల్గా వేసుకుంటేసరికి మనకి కొన్ని 200 ఒక 320 రూపాయలు అయితే పడుతుంది. సో ఇంచుమించు మనకి అంతే పడుతుంది అనమాట ఇది. సో ఇదో మనకి మండోర్ గార్డెన్. సో లోపలికి అయితే వెళ్దాం. సో సుమారు నుంచి మీరు నాకు పిలిచారేమో అనుకున్నారు కానీ నాకు కాదు. సుమారు మనకి ఒక 350 రూపాయలు 400 రూపాయలు అవుతుంది. సో బండి తీసుకున్నా మరి పెట్రోల్ ఇవన్నీ వేసుకోవాలి కాబట్టి బండి అంటే మరి అన్ని దగ్గరలోనే. ఒక మండోర్ గార్డెన్ దూరం కానీ సిటీకి దూరం, మిగతావన్నీ దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడ హిందీలో ఏదో సమాచారం ఇచ్చారు. బ్రదర్ వేర్ ఇస్ ద టికెట్ విండో? టికెట్ విండో ఆగే. సో లైట్ అండ్ సౌండ్ షో ఉంది. అది ఒక రీజనబుల్ అయ్యి ఫోటోగ్రఫీ అలౌడ్ అయితే నేను అది కూడా తీసి మీకు చూపిస్తాను. లేకపోతే ఓన్లీ గార్డెనే మీకు చూపించేసి ఇక్కడ నుండి నా జోధ్పూర్ పర్యటన అనేది పరిపూర్ణంగా పూర్తి అయిపోయినట్టునండి. ఇంకా మహామందిర్, పరశురామ్ ఇవన్నీ ఉన్నాయి కానీ యాక్టివ్ టెంపుల్స్ కాదు. ఇదిగో మనకి ఇక్కడ ఏముంటాయంటే అజిత్ పోలు, బిరూజీ టెంపుల్ అండ్ డీవీ వెనక సాల్ మ్యూజియము, మహల్. ఓహో ఇది మనకి చాలా పొడుగైనది అని చీకటి టైంలో వచ్చాను నేను. ఓన్లీ నేను ఎంతవరకు కవర్ అయితే అంతవరకు కవర్ అయితే మీకు చూపిస్తాను. సో ఇట్స్ ఏ హిస్టారికల్ టౌన్ విచ్ హ్యాస్ మెనీ సెంటోప్స్, గార్డెన్స్, టెంపుల్స్, ఇంకా చాలా ఉంటాయి. ఓన్లీ మండోర్ ఎంట్రీ టికెట్ అనేది 10 రూపాయలు. లేజర్ అండ్ లైట్ షో అంటే మరి ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు. ఇది ఎంట్రీ గేటు. అసలు అడుగుతాను నార్మల్గా లేజర్ అండ్ లైట్ షోకి ఎంత తీసుకుంటారు ఏంటో తెలియదు. ఎంట్రీ టికెట్ ఇది. సో ఇదిగోండి టికెట్ కౌంటర్. మనకి లేజర్ అండ్ సౌండ్ షో ఉంది. మనకి ఎక్కువ ఛార్జ్ చేయలేదు. సో అది ఛార్జ్డ్ 30 రూపీస్. నార్మల్ టికెట్ అయితే మనకి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమి ఉన్నాయని మీకు వెళ్ళి చూపిస్తాను. సో చక్కగా నేను ఇక్కడ ఈ సాయంత్రం వేళ ఇక్కడ టైం స్పెండ్ చేద్దామని వచ్చానండి. మామూలుగా మనకి ఏ షో ఉంది ఏంటి అనేది చూడాలి. లైట్ షో తక్కువ తీసుకున్నారు కానీ ఇది మనకి మండోర్ గార్డెన్ ఎంటైర్ మ్యాప్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇది మనకు మొత్తం మండోర్ మ్యాప్ అంతా ఇక్కడ ఇచ్చారండి. సో ఇక్కడ బ్యూటిఫుల్ అందమైన గార్డెన్లు ఇవి ఉంటాయని విన్నాను. మొత్తం లైన్గా ఒక్కటే వెళ్ళి ఆ నైట్ షో చూసి అది కూడా మీకు చూపిస్తాను. మరి ఇక్కడ ఏముందని మనకి తెలియదు కాబట్టి చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. సెంటోప్స్ అయితే మనకి ఎక్కువగా ఉంటాయని నేను విన్నానండి. సో మనకి మహారాజా అజిత్ సింగ్ 1704 నుండి 1724లో అయితే ఇది పరిపూర్ణంగా కట్టడం అయితే జరిగింది. ఇదే నా లాస్ట్ యోగా పార్క్, ఫెసిలిటీ, ఫేమ్ ఆఫ్ గాడ్, హాల్ ఆఫ్ హీరోస్, దేవల్స్, మ్యూజియం అయితే మరి అది క్లోజ్డ్. నేను లేట్ అయిపోయాను వచ్చేసరికి. టైమింగ్స్ అనేది 8 AM to 5 PM 8 PM అండి. మనకి 12 అవర్స్ అనేది ఓపెన్లోనే ఉంటుంది. సో పర్లేదు, ఛార్జింగ్ అనేది ఒక 50% ఉంది కాబట్టి చక్కగా ఇదంతా కవర్ చేసేసి మళ్ళీ రీఛార్జ్ చేసుకొని మళ్ళీ బయటకు వస్తాను. సో మండోర్ గార్డెన్ అది టాయ్ ట్రైన్స్. టాయ్ ట్రైన్స్ వెళ్తున్నాయి. బ్యూటిఫుల్.
బాగుంది. జేడిఏ సో అది నడలేని వాళ్ళందరూ కూడా అది ప్రిఫర్ చేస్తారు. సో మనకు చాలా ఉన్నాయి. మనకి అక్కడ క్యాంటీన్లు ఇవన్నీ కూడా సదుపాయాలు అన్నీ బాగానే ఉంది. ఇదంతా కూడా జోధ్పూర్కి డిఫరెంట్ సిటీలాగా ఉంది. మండూరు అంతా కూడా ఇదంతా కూడా 15వ శతాబ్దంలో మనకి మహారాజా అజిత్ సింగ్ అతని సెంటోప్ కూడా ఉంది ఇక్కడ. అతను డ్యూరింగ్ హిస్ రెయిన్ దిస్ వాజ్ యాక్చువల్లీ బిల్ట్. చాలా అద్భుతంగా గాయాలు పాడుతున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా ప్రతి దగ్గర కూడా పాడుతున్నారండి. ఇచ్చాను ఈరోజు ఎక్కడెక్కడ విజిటర్స్ ఉన్నారో అన్ని దగ్గరలో ఇచ్చాను నాకు కలిగినంత. చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి చక్కగా కీర్తనలు పాడి పడేస్తున్నాడు ముసలోడు. ఏయ్ ఏయ్ ఇదంతా చరణ భాగం. చీకటి అయిపోయింది కానీ లేకపోతే బాగుండేది. కానీ చూద్దాం ఎంతవరకు కవర్ అయితే అంతవరకు కవర్ చేస్తాను. లైట్ షో మరి ఎక్కడో ఏంటో అడగాలి వాళ్ళకి. హతాయి పాయింట్. బా ఇవన్నీ గార్డెన్సేనండి. సో గార్డెన్స్ కాకుండా ఏముందండి చూడాలి. అశోక్ వనం, మండోర్ వనం అవైతే బాగున్నాయి. ఇంక్రెడిబుల్. అక్కడ మనకి నీట్గా మంచి ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. అక్కడికైతే వెళ్తాను. బ్యూటిఫుల్. మరి సెంటోప్ లోపలికి వెళ్తున్నారు జనాలు. అక్కడికి వెళ్తాను. బా చాలా అందంగా ఉన్నాయి. సాయంత్రం లైట్ షోకి అయితే ఉండాలండి. 7:30 ఉండి చక్కగా ఏంటి దీని సంగతి అంతా చూస్తాను. బ్యూటిఫుల్, అమేజింగ్. ఎలా వెళ్ళాలో అక్కడికి. ప్లాంటరీ, నర్సరీ, దేవాల్స్, వాటర్ ఫాల్స్ ఇదంతా ఏంటి కంగారు పడి ముందు వచ్చేస్తానా లేకపోతే సాయంత్రం లైట్ వెలిగితే మళ్ళీ అన్నీ నీట్గా కనిపిస్తాయి ఏంటో. ఉండడం ఏదైతే ఏముందో ఒక రౌండ్ అనేది వేసేయడం మంచిది. చీకటి వెళ్తున్నప్పుడే. మళ్ళీ రేపు దీని ఒక్కదాని కోసం మళ్ళీ నేను రావాలంటే మన వల్ల కాదు. రేపు ఇక్కడ నుండి చెప్పడం మర్చిపోయి జైసల్మేర్ వెళ్ళిపోతున్నాను. ఇంకా బుక్ ఏం చేయలేదు కానీ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను. సో ఇవన్నీ కూడా సెంటోప్స్ అండి. దానిలో మనకి మేజర్ సెంటోప్ అనేది మనకి మహారాజా అజిత్ సింగ్ సెంటోప్ అనేది ఎక్కడైతే ఉంది. సో అది చూద్దాం. మహారాజా ఉదయ్ సింగ్ సెంటోప్, మహారాజా రావ్ సెంటోప్, ఇలా అది కూడా అక్కడ మనకు కనిపిస్తున్న సెంటోపు మహారాజా రావ్. ఇక్కడ మనకు ఉంది మనకి మహారాజా ఉదయ్ సింగ్ 15వ శతాబ్దంలో కట్టించిన సెంటోప్స్ ఇవన్నీ. సో ఎక్కడైతే ఒకటి ఉంది సొరంగ మార్గం మనకి అలౌడ్ లేదు. ప్లీజ్ రిమూవ్ యువర్ షూస్ హియర్. చూడండి చూడండి చూడండి. ఓయ్ మహారాజుకి ధీరాజు. సో ఇవన్నీ సెంటోప్స్ అంటే వాళ్ళ సమాధులండి నాకు తెలిసి. అందుకే షూస్ పవిత్రమైన స్థలంలో వాళ్ళు భావిస్తారు. సో అక్కడ మనకు చూసింది జశ్వంత్ తాడ దగ్గర కూడా అదే చూశాను నేను. సో వాళ్ళ మెమరీస్కి వాళ్ళ నాన్నల జ్ఞాపకార్థంగా అలా గ్రాండ్ ఫాదర్ జ్ఞాపకార్థంగా అద్భుతమైన సెంటోప్స్ అన్నీ కట్టించడం జరిగింది. సో ఇందులో ఉన్న చాలా సెంటోప్స్లో కల్లా మనకి మహారాజా అజిత్ సింగ్ సెంటోప్ అనేది ప్రాముఖ్యత అయినది, ప్రామినెంట్ వన్. సిన్స్ ఈజ్ ద వన్ హూ హ్యాస్ బిల్డ్ దిస్ బ్యూటిఫుల్ అనదర్ ప్లానెట్. సో ఫౌంటైన్లు అన్నీ అందంగా చాలా చక్కగా ఉన్నాయి. వెళ్దాం. ఎంతవరకు కవర్ అయితే అంతవరకు అవుతుంది. సింపుల్లీ అమేజింగ్ అండి, ఎక్స్ట్రా ఆర్డినరీ. సో నేను కరెక్ట్ టైంకి వచ్చినట్టే ఉన్నాను. సాయంత్రం వేళలో వచ్చాను. చూద్దాం ఇక్కడ లైన్గా ఏవో ఉన్నాయి అనేది.
ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా దీస్ ఆల్ మాన్యుమెంట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్. మహారాజా గాజ్ సింగ్ సెంటోప్ ఇది. సో లోపల తాళం వేస్తుంది కాబట్టి మరి వెళ్ళినా కూడా ఇట్స్ ఆఫ్ నో యూస్. నేను ఓన్లీ బయట మాత్రం కవర్ చేయగలను. చీకటి పడిపోయింది. ఆర్కిటెక్చర్ అనేది ఐ నో ఇట్ విల్ బీ బ్యూటిఫుల్, బట్ స్టిల్ ఐఎమ్ షోయింగ్ ద అవుటర్ లేయర్. ఏంటండి ఇది ఇలా అద్భుతంగా ఉంది, వెరీ బ్యూటిఫుల్. సో మండోరా మజాకాలా ఉంది, ఇదంతా కూడా ఇన్క్రెడిబుల్ అండి, బ్యూటిఫుల్. డెఫినెట్గా జోధ్పూర్ వస్తే మేక్ ష్యూర్ యూఆర్ యాడింగ్ దిస్ టు యువర్ రిటర్న్. అమేజింగ్. సో లైన్గా మనకి రాజుల తాలూకా సెంటోప్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, బ్యూటిఫుల్. సో దీస్ ఆర్ ద ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ ఆఫ్ జోధ్పూర్. సో లైట్ షో అనేది 7:30 అన్నారు. సో ఫస్ట్ ఇవన్నీ కవర్ అయిపోయిన తర్వాత లైట్ షోకి ఇండివిజువల్గా వెళ్దాం. సో లోపలికి వెళ్ళాలంటే మీరు షూస్ అనేది బయట పెట్టి లోపలికి వెళ్ళాలండి, ఎందుకంటే వాళ్ళకి ఇది పవిత్ర స్థలం ఇది. బ్యూటిఫుల్, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అన్ని దగ్గరలో బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఫస్ట్ త్వరగా కవర్ చేయాలి. ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అండర్ ద సెక్షన్ 3 ఆఫ్ రాజస్థాన్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ యాంటిక్స్ యాక్ట్ 1961. దిస్ ఇస్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. హూ ఎవర్ డిస్ట్రాయ్స్ ఆర్ ఇంజ్యూర్స్. మరి అవన్నీ చేసినా కూడా మనకు తెలిసిందే అని యథావిధిగా మనకి డిస్క్లైమర్. ఖచ్చితంగా ఫైన్ అనేది జరుగుతుంది. ఏ వస్తువును కూడా మనం తాకరాదు. జస్ట్ మీరు ఎలా అయితే వెళ్ళారో అలా ఆ అద్భుతమైన మాన్యుమెంట్స్ని చూసి బయటకు వచ్చేయడమే. సో బ్యూటిఫుల్ అండి. ఏంటి ఆర్కిటెక్చర్ ఏంటి, ఇదేంటి అమ్మ నెక్స్ట్ లెవెల్లో ఉందండి, బ్యూటిఫుల్. సో షూస్ పెట్టి కొంత భాగం వరకు వెళ్తాను, మీకు ఏమైనా కనిపిస్తాయి మరి. వావ్, బ్యూటిఫుల్. చూడండి ఒక రేంజ్లో ఉంది, అసలు మామూలుగా లేదు. సో నేను మార్నింగ్ వచ్చి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది, కానీ స్టిల్ ఇట్స్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. సో పైన మెట్లు ఉన్నాయి, మెట్ల మీదకి వెళ్ళి ఒకసారి పైన ఉండి ఒకసారి చూస్తాను, ఒక మ్యాప్ వేస్తాను. ఇదంతా ఎటువైపు వెళ్తున్నాను, ఏంటి దీని సంగతి ఏంటి అనేది. పైన తాళం వేస్తారు. బ్యూటిఫుల్ అండి. సో 7:30 వరకు మళ్ళీ కాలక్షేపం చేసేసి ఆ లైట్ షో చూసేసి చక్కగా ఈరోజు జోధ్పూర్ పర్యటన అయితే అయిపోయింది. జైసల్మేర్ వెళ్ళిపోతాను రేపు. మొత్తం ఇంకా రాజస్థాన్ తిరగాలంటేనే చాలా టైం పట్టేటట్టు ఉంది. జైసల్మేర్ నుండి బికానేర్, హనుమాన్ గారికి వెళ్ళి రాజస్థాన్ పర్యటన ఎండ్ చేస్తాను. బ్యూటిఫుల్, చాలా చల్లని గాలి. అబ్బా చూద్దాం మొత్తం ఎంతవరకు ఏంటి అనేది తెలియదు మనకి. ఓ గాలి విపరీతం, చాలా అద్భుతంగా చూడండి, బ్యూటిఫుల్. నా గాలికి కదులుతున్నాయా లేకపోతే నేను కదులుతున్నాను కూడా తెలియట్లేదు. జెట్ ఫౌంటైన్, సన్సెట్ పాయింట్ అంటే మరి సన్సెట్ అంటే మరి లేదులేండి, మరి అంతా అయిపోయింది. సో అలా తిరిగేస్తాం, ఒక రౌండ్ వేసేస్తాం త్వరగా. చాలా అందమైన చెట్లు, మొత్తం వాతావరణం అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నాకు తెలిసి మీరు జోధ్పూర్ ట్రిప్ వేసుకునేసరికి మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ సాయంత్రం వేళలో కానీ వచ్చారనుకోండి, 4 నుండి 5 గంటల సమీపంలో మీరు జోధ్పూర్ వచ్చేటట్టయితే చక్కగా మండోర్ వచ్చేసేయండి. మండోర్ వచ్చేసి రాత్రి వరకు 8 గంటల వరకు ఇక్కడ విశ్రాంతి చెంది చక్కగా ఇక్కడ నుండి మీరు 8 గంటల వరకు ఇక్కడ టైం పాస్ అయిపోద్ది. 8 గంటల వరకు ఇక్కడ టైం పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు ఆ ట్రిప్ అయితే మీరు చక్కగా వేసుకొని చక్కగా క్లోజ్ చేయొచ్చు. బ్యూటిఫుల్ ఫౌంటైన్. ఇవన్నీ నాకు ముందు తెలియవు, నేను నా ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి అట్లీస్ట్ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ విత్ వాట్ హ్యాస్ టు బి ప్లాన్డ్ అండ్ ఆల్. సో
సో మీరు సాయంత్రం 4-5 గంటలకు వచ్చేటప్పుడు అయితే చక్కగా ఈ మండోర్ వచ్చేసి మండోర్ ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు అనేది మీరు సాయంత్రం 4-5 గంటలకల్లా మీకు జోధ్పూర్ పర్యటన అనేది అయిపోతుంది. 1.5 రోజుల్లో అయిపోతుంది. నేను ఇదిగో నాకైతే మరి నేను ఒకే రోజులో ఇవన్నీ ట్రావెల్ చేసేసాను. జైసల్మేర్ రేపు ఇండో పాకిస్తాన్ బార్డర్కి అయితే వెళ్తాను. జోధ్పూర్ మిత్రులు మాత్రం చాలా మంచి వాళ్ళండి, చాలా హంబుల్ అండ్ వెరీ నైస్. మీ ఏకాంతని ఎటువంటి భంగం కూడా కలిగించడం. ఎవరి ఫ్లో వాళ్ళది, ఎవరి పని వాళ్ళది. చాలా చాలా బాగుంది. టైం అనేది చూసుకోవాలి. ఫస్ట్ సన్సెట్ పాయింట్, నగరి డ్యాము, ఫుడ్ కోర్టు, కెనాల్, వాటర్ ఫాల్, ఓల్డ్ మండోర్ ఫోర్టు, జోధ్పూర్ ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నాయా ఏంటి? చాలా టైం పట్టేటట్టు ఉందండి. సుమారు ఇక్కడే 2 గంటలు తెల్లవారితే మధ్యాహ్నం వరకు 4 గంటలకు వచ్చి 8 గంటల వరకు అదే అవుతుంది. చాలా చక్కని ఫౌంటైన్స్, బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్మెంట్ అది చేశారు. బ్రదర్ వాట్ డిడ్ యు సీ? లైట్లు అన్నీ మెల్లమెల్లగా వెలుగుతున్నాయంటే మనకి ఎటువంటి భంగం అయితే కలగదండి. సో 8 o'clock అన్నారు కాబట్టి ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం టు స్పెండ్. చక్కగా టైం స్పెండ్ చేసి ఆ లైట్ షో అంతా మీకు చూపిస్తాను. మండోర్ బ్యూటీ. మరి మండోర్ ఒక రకంగా మై బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఐ కేమ్ అట్ ఎ పాయింట్ వేర్ యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ లైట్స్ ఇన్ మండోర్ అండ్ లైట్ షో అవన్నీ చూడొచ్చు. మరి మార్నింగ్ అయితే అవన్నీ ఉండవు, సాయంత్రం 7:30కే. సో వీళ్ళని అడగాలి. ఏంటి మళ్ళీ ఇప్పుడు ట్రెక్కింగ్ చేయాలి ఏంటి? అమ్మనా ఆయన కాలు ఇనప గజాలలాగా పరిగెడుతుండాలి. అరే వాట్ ఈస్ దేర్ ఆన్ ద అప్? కనిపిస్తుంది మనకి మండోర్ ఫోర్టు. సో ప్రాచీన మాలి మందిర్ జోధ్పూర్. ఇదంతా ఎంత దూరం ఉంటుంది ఏంటి తెలియదు. 7:30 లైట్ షో ఉంది కాబట్టి లైట్ షోకి వెళ్ళిపోయి క్లోజ్. లైట్ షో అయితే 8 గంటల వరకు అవుతుంది. ఇది ఎండ్ ఆఫ్ హిస్టరీ అనుకుంటాను. చాలా దూరం ఉందండి. మరి నేను అక్కడికి వెళ్తే లైట్ షోకి వెళ్ళలేదు. చక్కగా లైట్ షో అనేది చూడాలి. ఒకసారి ఫోర్ట్కి ఎవరైతే లైట్ షో ఆఫ్ చేసుకోలేదో వాళ్ళైతే చక్కగా ఈ భాగం అంతా కవర్ చేయొచ్చు. చాలా అందమైన లేక్ ఒకటి అక్కడ ప్రాచీన మందిరం ఉంది. అదైతే మీరు ఎవరైనా వచ్చేటప్పుడు అది చూసుకోండి. నాకు ఎంత పెద్దది గార్డెన్ అంటే ఏదో చిన్న గార్డెన్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇట్స్ వెరీ హ్యూజ్ గార్డెన్. అన్నీ కూడా ఆర్కియలాజికల్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్. ఇదిగోండి ఆ లేక్ సమీపంలో అక్కడ ఉంది ఒక దేవాలయం. ఆ దేవాలయం మరి నేను వెళ్ళలేనండి, టైం అయితే కుదరలేదు. 7:30 షో స్టార్ట్ అన్నారు. సో ఇదంతా మనకి మండోర్ ఫోర్టు. ఇది మనకి పెద్ద ఏం కాదు కానీ చాలా చిన్నది, బట్ స్టిల్ ఇట్స్ బ్యూటిఫుల్. బాగుంది. అక్కడ ఒక దేవాలయం ఉంది, ఆ దేవాలయం దర్శించుకొని వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ కూడా చాముండా మాత ఉంది మండోర్లో కూడా. సో అంటే 2 ఐడియాస్ ఉన్నాయి. చాముండేశ్వరి దేవాలయం, చాముండా మాత. సో ఆ తల్లిని చూసేసి ఈ ఫోర్ట్ని ఖాళీ చేసి అక్కడ నుండి వ్యూ కనిపిస్తే చూద్దాం. ఒంట్లో ఒక బలం అనేది ఉండాలండి. ఏదైనా తినాలి అప్పుడప్పుడు. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు ఓపెన్ మై సెల్. జై చాముండేశ్వరి. లైట్ దేశం లైట్ ఎక్కువ మరి కనిపించింది తల్లి. బ్యూటిఫుల్. అంతవరకు మ్యాక్సిమం అంతవరకు అయితే వచ్చిందండి. చాలా చాలా అద్భుతంగా తల్లి.
బ్యూటిఫుల్ అమ్మ చాముండా. సో ఇది కూడా మనకి మండోర్ చివరి భాగంకి వస్తే మనకి చాముండేశ్వరి దర్శనం చేసుకోవచ్చు. 2 ఉన్నాయి చాముండ మాత్రం మనకి. అక్కడ మెహర్గా ఫోర్ట్ దగ్గర ఒకటి, ఎక్కడైతే ఉంది. సో ఇదంతా మండోర్ ఫోర్ట్. భక్తులు చక్కగా తల్లిని వీక్షించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. సో లైట్లో ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చక్కగా ఆ లైట్ షో చూసేసి గుడ్ బై టు జోధ్పూర్. ఇట్స్ రియల్లీ అన్ ఇంక్రెడిబుల్ ప్లేస్. సో నాకు హిట్ తర్వాత మళ్ళీ రికవరీ అనేది మనకి జోధ్పూర్లో వచ్చింది. చాలా బాగుందండి జోధ్పూర్. చాలా అందమైన వన్ ఆఫ్ ది బెస్ట్. లైక్ జోధ్పూర్, ఉదయపూర్ ఇస్ లైక్ సిటీ ఆఫ్ వెనిస్ అంటే ఇట్ ఈస్ సిటీ ఆఫ్ పీస్. ఇది నా బుష్ నేమ్ చేసిన ప్లేస్. ఎవరు మిమ్మల్ని ఏమనరు. చక్కగా యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ పీస్ అండ్ ఇట్స్ రియల్లీ అమేజింగ్. చీకటి పడిపోయిందని క్షమించాలండి, మరి ఏం చేస్తాం. ఒక రాత్రి అనేది ఆ బస్సు పంచర్ అయిపోయింది. దారిలో వచ్చినప్పుడు అటు ఆగిపోయాను. లేట్ అయిపోయింది, వచ్చినప్పుడు కారు అయిపోయింది. లేకపోతే అది ఒక పూట మండూరుగా అయిపోయి ఉన్నా, ఇది ఒక పూట ఇలా ఈ భాగం కవర్ అయిపోయాను. ఫోన్లో అట్లీస్ట్ దేవుడు మనకు కొంత లైట్ ఇచ్చి లైట్ షోకి అటెండ్ చేశారు. లైట్ షో ఒకసారి అడగాలి ఎక్కడ ఉందో ఏంటి అడిగిచ్చి, అది అయిపోయిన తర్వాత ఇంకొకసారి మొత్తం చుట్టూ లైట్లు వేసి చూపిస్తాను. నేను నా కాలుతో అలా పరిగెట్టాలి. స్పీడ్ బ్యూటిఫుల్. బా చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఫౌంటైన్స్, ఎన్విరాన్మెంట్. అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. సో బాగుంది. చక్కగా లైట్లు అన్నీ వేసారు. షోకి మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. అక్కడికి అటెండ్ అవుతామండి. సో మండోర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇంకా కేవలం మిగిలింది లైట్ షో. సో మంచి టైంకి వచ్చినట్టున్నాను. ఇంకా 7:30 స్టార్ట్ అన్నారు. సో 7:30 స్టార్ట్ అయిపోతే చక్కగా హిందీ కూడా మనకి, హిందీ ప్రేక్షకులకి హిందీ, తెలుగు ప్రేక్షకులకి తెలుగు ప్రేక్షకులకి తెలుగు లేదు కానీ హిందీ ప్రేక్షకులకి హిందీ, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్. సో ఎక్కడ ఇటు దారి ఉంది, ఇటు నుండి వెళ్ళాలి. సో వెళ్దాం. చాలా చక్కగా అమర్చారు. అందరు సిద్ధంగా ఉన్నారు, రెడీగా. ఫస్ట్ మనకి హిందీ వస్తుందండి. హిందీ వచ్చిన తర్వాత, ఎందుకంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి హిందీ ఫస్ట్ వేశారు. బ్యూటిఫుల్ జోధ్పూర్. ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అండి. బా డెఫినెట్గా మళ్ళీ నేను వస్తాను. చీకట్లో మనకు సెంట్ హౌస్ అలా కనిపిస్తున్నాయి. ఇది షో చూసేసి ఎండ్ ఆఫ్ జోధ్పూర్. పొద్దున్న 9 నుండి తిరుగుతూనే ఉన్నానండి, ఎక్కడ ఆగలేదు. ఇదిగోండి మహారాజా సింగ్ విగ్రహం అక్కడ ఉంది. బ్యూటిఫుల్. ఇదేంటి ఇక్కడ అంతా కన్ఫ్యూజన్ ఉంది. 7 to 7:35 హిందీ, 7:30 to 8 ఇంగ్లీష్ అన్నారు. కానీ ఇంకా మనకి హిందీ స్టార్ట్ అవ్వలేదంటే 8 to 8:30. నా కింద ఒక అతను ఆ లాస్ట్ షో ఎవరైతే నిర్వహిస్తారో అతనితోనే మాట్లాడాను. సో చక్కగా టికెట్ అనేది చూపించేసి ఐ థింక్ ఇట్స్ ఎండ్ ఆఫ్ టుడే. హిందీ ఆర్ ఇంగ్లీష్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఏంటి ఇప్పటి వరకు లైట్ షో కోసం వెయిట్ చేసి వర్షం పడిపోతుంది. ఏంటి మరి పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు. వర్షం ఆగాలి తొందరగా. ఈ షో అనేది కనీసం ఒక 5-10 నిమిషాలు చూసినా కూడా చూపించినట్టు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. లేకపోతే పూర్తిగా గోల్మాలేనే. పంజాబీ టర్బన్ లేసి ఉన్నారు. ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. టాయ్ ట్రైన్ అనేది ఉందండి, సఫారీ లాగా బాగుంది. ఏంది మా ఇంగ్లీష్ విందామని చెప్పేసి ఇలా ఉండిపోయాను. హిందీ అయితే చక్కగా వర్షం స్టార్ట్ అవ్వకముందు వెళ్ళిపోయింది. బా చాలా బాగుంది రైడ్. ఇది కూడా డ్రాప్ ఆలే చేస్తారేమో. చాలా లేట్ అయితే అయిపోయింది, షో అయితే అయిపోయింది. నేను ఇంకా ప్రయాణించి ఇంటికైతే వెళ్ళిపోవాలి.
సో ఎవ్వరూ లేరండి. ఈ మండూర్ గార్డెన్ అంతా కూడా మనకి మ్యాక్సిమం 10 గంటల వరకు అలౌ చేస్తారు. దాని తర్వాత ఎవరు ఉండకూడదు. కుక్కలు ఉంటాయి కాబట్టి కుక్కలు అరుస్తాయి. సో ఇట్స్ నాట్ సేఫ్ టు స్టే హియర్ ఫర్ లాంగర్ టైం, బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎన్ ఇంక్రెడిబుల్ షో. సో ఇదంతా పెట్టేస్తాను, లైట్ షో ఒక్కటి మాత్రం సెపరేట్ పెడతాను. సో ఎందుకంటే మరి వెన్ వీడియో లాంగ్ అయితే మీరు చూడట్లేదు కాబట్టి ఈ అద్భుతమైన చరిత్ర అనేది మీరు చూడాలి చక్కగా. హిందీ ప్రేక్షకులందరూ చూసేసి వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు. చూడండి చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్. సో అయితే తమిళ అనుకుంటారు, లేకపోతే కేరళ అనుకుంటారు అందరూ. ఏంటి ఒక్కడే ఏదో షూటింగ్ చేసుకుంటాను. చూడండి స్టాఫ్ తప్పించి ఎవ్వరు లేరు. బ్యూటిఫుల్. సార్ వేర్ ఇస్ ద ఎగ్జిట్? ఊరికి చాలా దూరంలో ఉన్నాను, దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఇప్పుడు రైడ్ కూడా ఎవడ యాక్సెప్ట్ చేస్తాడా లేకపోతే చేయడా? ఇది మండోర్ అంటే ఇది ఒక విలేజ్లా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. కానీ మరి ఇప్పుడు ఒక్కడనే ఇప్పుడు నేను ఆటో వాళ్ళు అయితే నాకు బాధ పడేస్తా. ఆటో వాళ్ళు రాజ్యానికి వచ్చాను, చూద్దాం. చక్కగా ఎగ్జిట్ అయ్యి సో ఫర్ నౌ స్టే ట్యూన్డ్ అండి. ఇదే మనకు మండోర్ విశేషాలు. త్వరగా వెళ్ళి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. బాయ్. ఇదిగోండి ఫైనల్లీ ఎగ్జిట్కి అయితే వచ్చాను. చాలా బ్యూటిఫుల్గా అలంకరించారు లైట్లతోనే. చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. సో టాయ్ ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయింది. బాయ్. ఇదంతా ఇది ఒక ఎగ్జైట్మెంట్ నైట్ టైం. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రమ్ జోధ్పూర్. బాయ్ అండి. చాలా బాగుంది. సో మండోర్ గార్డెన్ చక్కగా ఎక్స్ప్లోర్ అయ్యాను. చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి సౌండ్ అండ్ లైట్ షోలో ఉంటుంది. అది నేను పార్ట్ 2 కింద ఆ సౌండ్ అండ్ లైట్ షో పెడతాను. ఎందుకంటే లేకపోతే మరి లాగ్ అనేది లెంతీ అయిపోతుంది, చాలామందికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది అందదు. సో కాబట్టి అది సెపరేట్గా పెట్టి ఆ అద్భుతమైన లైట్ షోని మీకు కూడా చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. రాజస్థాన్లో మరి ఎవరు కూడా లేరండి, నేను ఒక్కడనే ఇంగ్లీష్ ఆఫ్ చేసుకున్నాను కాబట్టి ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ 8 to 8:30. వర్షం కూడా చిన్న చినుకులు పడ్డాయి, అందరూ వెళ్ళిపోయారు. నేనే ఇప్పటి వరకు ఆ షో అనేది ఇప్పటి వరకు ఉండి చక్కగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వెళ్ళిపోమంటే లేదు, నేను మొత్తం చరిత్ర అంతా వింటాను, చూస్తాను, మా ప్రేక్షకులకు అందిస్తాననే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఉన్నాను. ఎవ్వరు కూడా లేరు గార్డెన్ అంతట్లో, నేను ఒక్కడనే ఉన్నాను. సో వాళ్ళందరూ లైట్లు వేసుకుని ఆపేసి బళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు. కానీ సచ్ ఏ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ దే హ్యావ్ గివెన్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ నాట్ ఓన్లీ మండోర్ గార్డెన్, మనకి మొత్తం అంతా కూడా మనకి జోధ్పూర్ అద్భుతమైన విషయాలు అనేవి ఇక్కడ తెలియజేశారు. డెఫినెట్లీ మస్ట్ విజిట్ వెన్ యూ ఆర్ కమింగ్ టు జోధ్పూర్. మేక్ ష్యూర్ యూ ఆర్ విజిటింగ్ a trip to Mandore so that you will have the beauty of information about the Mandore city, and as well as when you attend the light show, if you are missing the light show, it's simply nothing. And definitely it's 100% recommend for each and everyone. రాత్రి పూట ఖచ్చితంగా మండోర్కి వచ్చి ఆ లైట్ షోని ఖచ్చితంగా మీరు చూసేటట్టయితే మీకు అద్భుతమైన నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు చక్కగా గ్యాదర్ చేయొచ్చు. ఎంటైర్ హిస్టరీ ఆఫ్ జోధ్పూర్ అనేది నాట్ ఓన్లీ మండోర్, ఎంటైర్ హిస్టరీ ఆఫ్ జోధ్పూర్ చక్కగా తెలియజేశారు. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మండోర్ గార్డెన్ అండి. ఇక్కడ నుండి నేను రేపు జైసల్మేర్ వెళ్ళిపోతున్నాను. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్. ఫర్ నౌ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, సీ యూ.